నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేసిన కొత్త దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమని, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని పేర్కొంది. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ దేశం పైన ఇరాన్ పదే పదే జరుపుతూ ఉన్న హేయమైన దాడులను, వాటిలో తాజాది ఉదయం జరిగిందని కువైట్ దేశం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన కువైట్ దేశ సార్వభౌమాధికారాన్ని ఘోరంగా ఉల్లంఘించడమేనని, తమ భద్రతా స్థిరత్వానికి, అలాగే తమ యొక్క పౌరులు మరియు ప్రవాసుల భద్రతకు ప్రత్యక్ష ముప్పని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ చట్టం యొక్క నిబంధనలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు భద్రతా మండలి తీర్మానం 2817ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించడం పైన ప్రాంతీయ అంతర్జాతీయ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్న తరుణంలో ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ హెచ్చరించింది. ఇవి పునరావృత దాడులు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను బలహీనపరుస్తాయని చెప్పేసి, ఈ మార్గానికి మద్దతుగా నిలుస్తూ ఉన్న అంతర్జాతీయ సంకల్పం పైన దెబ్బతీసేవిగా ఉన్నాయని చెప్పేసి, ఇరాన్ తన యొక్క వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి, అలాగే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులపైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు కువైట్ దేశానికి ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మనం చూసుకుంటే అమెరికా దాడులు చేస్తూ ఉంటే, కువైట్ మరియు బెహ్రెన్, ఖతార్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ డైరెక్టుగా అమెరికా మీద దాడి చేసే ధైర్యం లేక కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.